మీరు ఒక రిచెస్ట్ ఎంపీ అయిన తర్వాత బిజినెస్ అన్నది ఎంపీ అయితే పెరుగుతుందా, తగ్గుతుందా, లేకపోతే ఆ రెండింటిని బ్యాలెన్స్ అవుద్ది? సరే, 2018లో అఫిడవిట్ సబ్మిట్ చేశాను, 2023లో అఫిడవిట్ సబ్మిట్ చేస్తాను. చూడండి, నాకు కొత్త బిజినెస్ యాక్టివిటీస్ ఏమొచ్చి గవర్నమెంట్ పరంగా లబ్ధి పొందిన ఏ ఒక్క యాక్టివిటీ అయినా ఓకే అవి ఉంటే నాకు చెప్పండి, అంతే కదా. మీకు అఫిడవిట్లో తెలియాలి. లేదా మీరు మహా న్యూస్ నుండి మీరు మొత్తం సర్వేలు చేయండి. రంజిత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత గవర్నమెంట్ ఫేవర్లో 1 ఇంచు భూమి ఎక్కడైనా తీసుకున్నాడా? మా సైట్ ఉంది రామానాయుడు స్టూడియోస్ పక్కకు. ఆ సైటు 2003లో గవర్నమెంట్ కట్టిన డబ్బులు అని చెప్తున్నాను. అది మాకు నేను ఎంపీ కాకముందు క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత సరే ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ తర్వాత వచ్చాయి, అందరూ అదే టాపిక్ మాట్లాడతారు. మీకు అన్నీ చూపెడతాను డీటెయిల్స్, ఎప్పుడు డబ్బులు కట్టాం ప్రభుత్వానికి, ఆ ఇష్యూ అంతా మీరు చూడు. దాని తర్వాత ఒక్క ఫేవర్ అండి, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా నేను రెగ్యులరైజ్ చేసుకోవడం అని చేస్తే చెప్పండి. అంటే నేను రిచెస్ట్ ఎంపీని కాదు, చాలు. మా కొండ విశ్వేశ్వరరెడ్డి అంత ఇద్దరు రిచెస్ట్ ఎంపీల మధ్య పోటీ అంటారు ఇచ్చేవాళ్ళని. అంటారండి, కాన్స్టిట్యున్సీ రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటారు, మా ఎమ్మెల్యేలు మేము పోరెస్ట్ అంటారు. అది ఏముంది, రిచెస్ట్ అని డబ్బులు నేనేమంటున్నా, ఇది నా కష్టార్జితం, సొంతం కష్టపడ్డా, పైసా తప్పు చేయలేదు, ఇంత గట్టిగా చెప్పే వ్యాపారస్తులు ఉంటే మీరు అప్రిషియేట్ చేయాలి. ఒకటి. సెకండ్ థింగ్, మా ఫ్యామిలీ పేరు చెప్పి, ఫ్యామిలీ మాది 2nd జనరేషన్ బిజినెస్ కాదు, 1st జనరేషన్ బిజినెస్ కాబట్టి నా సక్సెస్ స్టోరీ నాది. మా ఫాదర్ కాంట్రాక్టర్ ఉండే, ఆయన ఇంజనీర్, కానీ బిజినెస్లో ఆయన కాంట్రాక్ట్ చేసినా కానీ నా బిజినెస్కి ఆయనకి సెట్ అది కలిసి రాలే కదా. ఆ కాంట్రాక్టర్ వేరు, నాకు చేసే పోల్ట్రీ బిజినెస్. ఎన్నికల్లో, రాజకీయాల్లో ధన ప్రభావం గురించి మీ అభిప్రాయం చెప్పండి. ధన ప్రభావం లేని ఎలక్షన్ ఉంటుందని నేను అనను, కానీ లిమిట్స్లో కేంద్రం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ లిమిట్లోనే ఖర్చు పెట్టాలి. అది మరీ ఓపెన్ స్టేట్మెంట్ లాగా ఉంది. అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అడగండి, ఎలక్షన్ కమిషన్ అడగండి, పార్లమెంట్లో అయ్యేటప్పుడు సెషన్లో మీరు అంటే మీరు మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీరు ట్రాక్స్ కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, చాలా సేఫ్ జోన్లో వెళ్తున్నారు కదా. అలాంటప్పుడు మీరు అడిగేదానికి ఏం చెప్తారు మరి? వాళ్ళు ఇచ్చే లిమిట్ అంటే ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఒక ఎలక్షన్లో మనం కంటెస్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ధన ప్రభావాన్ని ఆపటం ఎట్లా అన్నది నా క్వశ్చన్. మీరు స్పెండ్ చేస్తున్నారా లేదని కాదు, ధన ప్రభావాన్ని ఎట్లా ఆపవచ్చు. అంత పెద్ద క్వశ్చన్ అంత ఈజీగా చెప్తే ఎవరైనా అడగాల్సిన వ్యక్తిని అడిగితే దాటేస్తే ఆయన దాటేసిండని చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ అని ఎవరినైనా. దానికి నేనేం చెప్పేది, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది, ప్రధానమంత్రి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, దాన్ని నిర్ణయించేటప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, ఇంతే ఖర్చు అవుతుందా, ఇతనే హోరాక్యా అని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏ క్యాకని ఇంకేం చెప్పి డిస్కస్ చేసుకో. ఇప్పుడు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో గెలవడం చాలా తేలిక, అక్కడ డబ్బు ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అదే సౌత్ ఇండియాకి వచ్చినప్పటికీ, పర్టికులర్గా ఈ ఆంధ్ర తెలంగాణకు వచ్చినప్పటికీ డబ్బు లేకుండా గెలవడం చాలా కష్టం అంటారు. దాటాక ఒకటైనా అనేకమైన ఒకటే కదండి. మీరు చెప్పే లిమిట్ ఏదైతే అదే లిమిట్లో నార్త్ ఇండియాలో ఫైట్ చేస్తున్నారు అంటే సౌత్ ఇండియాలో తప్పులు చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అన్న టాపిక్ ఏం కరెక్ట్ అవుతుంది. మీరు అన్న లిమిట్ నార్త్ ఇండియా కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్సే కానీ ఎవరైనా చేస్తే నాకేం తెలియదు. మీరు చాలా సేఫ్గా డ్రైవ్ చేసి స్ట్రేట్గా చెప్తున్నాను, సేఫ్గా కాదు, స్ట్రేట్గా దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. నార్త్ ఇండియాలో తక్కువ ఖర్చు అవుతుంది, సౌత్ ఇండియాలో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కటి దాటినాక అనేకం కూడా ఒకటే, అంతే కదా ఏదైనా. సో అలాంటప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన 40-50 లక్షలు, అక్కడ 90 లక్షలు, 90 లక్షలు, అంతకంటే దాటి ఖర్చు పెడుతుండ్రా అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అడగండి, వారణాసిని ఎంత ఖర్చు పెడతారు.